రూలింగ్ కెపాసిటీ రూలింగ్ టాలెంట్ కూడా ఉండాలని మనిషిగా ఈసారి ఇక్కడ కాంపిటీషన్ పెట్టారనమాట. సో వాటిలో కూడా మనం వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవులు కేటాయించడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా, ఈసీ మెంబర్స్ గా, ట్రెజరర్ గా, అలాంటి పోస్ట్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలకు కూడా అన్ని పట్ల నాలెడ్జ్ ఉండాలి అని. సో అలాంటి ఈ రాజకీయ తత్వం కూడా మనిషిలో ఉండాలి, ఎదుగుదలను కూడా ఒక రూలింగ్ చేసే కెపాసిటీ పిల్లలకు ఉండాలని అలాంటి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. అలాగే ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా కూడా గీతమ్స్ కాలేజ్ ముందే స్పోర్ట్స్ లో పాల్గొంటున్నారు అంటే పిల్లలతో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ ని పైకి తీసుకురావాలని, అలాగే సైన్స్ సంబంధించి కూడా ఎంతో మందిని కూడా ముందుకు తీసుకెళ్లి సైన్స్ ల్యాబ్స్ కావచ్చు. సో మరి అదే కాకుండా సిటీ లెవెల్లో జరిగేటటువంటి ఒక ఓపెన్ ప్లేస్ లో వెళ్ళి ఒక సాంప్రదాయాలు కూడా తీసుకొచ్చే డాన్స్ ని హైలైట్ చేశారు సో మనీషా గారు. సో ఇలా కార్యక్రమాలు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఈ రోజు చదివే కాదు, చదువుతో పాటు సంస్కారవంతమైనటువంటి విద్యను ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైనటువంటి విద్య రావాలి. ప్రతి ఒక్కరు కూడా అనుకున్న స్థానానికి వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్ అనేది ఎంతో ఫౌండేషన్ అనేది నమ్మి ఈ జూనియర్ కాలేజ్ లెవెల్లో తరగతి ఒక స్థాయిలో ఈ రోజు ఒక అద్భుతమైన శ్రీ గీతమ్స్ కాలేజ్ స్థాపించడం నిజంగా చాలా ఆనందకరం. గీతమ్స్ అనే పేరులోనే ఎంతో అద్భుతం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గీతమ్స్ కాలేజీలో చదివారు అంటే ఆ ఉన్నతిలో ముందుకు వెళ్ళిన వాళ్ళే అనిపిస్తుంది. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరీబడి. సో అలాగే ఇంత గొప్పగా ఒక మనిషి గురించి చెప్తున్నాము అంటే ఆ క్రెడిట్ అంతా తల్లి తండ్రికి మాత్రమే దొరుకుతుంది. సో కాబట్టి మనిషి వాళ్ళ నాన్నగారు మణి గారు ఒకసారి వెళ్ళిన రావాల్సిగా సమయంగా వచ్చి ఎవరిబడి వెళ్తుంది. సో మణి గారు స్వయం శక్తితో ముందుకు రాయనటువంటి సత్తా ఉన్నవాడు. సో ఏదైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, ప్రేమ అనురాగానికి ఒక మంచి పేరు పెట్టేందుకు కాల్సిన వ్యక్తి. ఎందుకంటే పిల్లల్ని పెంచడమే కాదు, పిల్లలతో పాటు తను కలిసి నడిచే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మణి గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం చాలా మంచి డ్యాన్స్ ప్రిపేర్ అయ్యారు. సో ప్రతి ఒక్క డ్యాన్స్ లో కూడా పిల్లలు చాలా క్రమశిక్షణ నేర్చుకున్నటువంటి